ప్రతి ఇంటికి చేరే ఉదయం వెలుగు లాంటి వార్తలు నిజం, నిబద్ధత, నమ్మకంతో మీ ముందుకు వచ్చే మీ స్వంత ఛానల్ ఉదయం న్యూస్. ఉదయం న్యూస్ కి స్వాగతం. మార్చెల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మీడియా సమావేశంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనపై 4 బీరు బాటిళ్లు విసిరితే భయపడే వ్యక్తిని కాదని, 45 సంవత్సరాలుగా ఎన్నో రాజకీయ పరిస్థితులు చూశారని, దేనికి బెదరనని స్పష్టం చేశారు. నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే ప్రజల కోసం అన్నిటికీ సిద్ధమయ్యానని తెలిపారు. మార్చెల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, శాసనసభ్యుడి మీద దాడి చేయటం అంటే ఆగతాయిగా చేసే చర్య కాదు. సరే, ఎవరు చేసినా ఎలా చేసినా ఈ తాటాకు చప్పుళ్ళకి, ఈ రఫా బ్యాచ్ కి బెదిరేవాడు కాదు బ్రహ్మారెడ్డి. 45 ఏళ్లుగా అన్నీ చూసిన వ్యక్తిని. ప్రతి ఒక్కడు ఇప్పుడే ఇదే కాదు, ఏ తెలుగుదేశం కార్యకర్త మీద కానీ దాడి చేయాలని కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తే ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికైనా మీ నాయకుడి ఆంతర్యాన్ని గ్రహించండి. ఒకటే నేను అడుగుతా ఉన్నాను, ఏ రోజైనా 5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ మార్చెర్ల అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా రామకృష్ణారెడ్డి? 4 సార్లు శాసనసభ్యుడు 4 సార్లు శాసనసభ్యుడు అని చెప్పి జబ్బలు జరుచుకోవటం కాదు. నువ్వు శాసనసభ్యుడు అయితే ఈ ప్రజలకు ఏం ఒరిగిందో నువ్వు చెప్పాలి. నువ్వు ఎన్ని వేల కోట్లు పోగు చేసుకున్నావు, నీ తమ్ముడు ఎన్ని వేల కోట్లు పోగు చేసుకున్నావు అనేది కాదు. ఈ ప్రజల కోసం నువ్వేం చేసావు? ఓట్లేసిన ప్రజల కోసం ఆ ధైర్యం నీకుందా? ఈరోజు గుండె మీద చేసుకొని నేను చెప్పగలుగుతాను, భవిష్యత్తులో వరికపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తామని కూడా నేను ధైర్యంగా చెప్తా ఉన్నా. అసలు వరికపూడిసెల ప్రాజెక్ట్ ఏంటి, ఎన్ని వేల ఎకరాలు బారుతాయి, ఎన్ని పర్మిషన్లు కావాలని నీకు తెలుసా? పర్మిషన్లు ఆ రోజే తెచ్చాడంట ఆయన. ఎక్కడ పర్మిషన్లు తెచ్చావు? ఫారెస్ట్ క్లియరెన్స్ ఒకటి వచ్చింది. మేము వచ్చిన తర్వాత 14,70,00,000 మళ్ళీ ఫారెస్ట్ డెవలప్మెంట్ చేయడానికి మనం ఇచ్చిన భూమిలో డబ్బులు కట్టాల్సి వస్తే మేము వచ్చినా కట్టించాం. ఇప్పటికీ వాటర్ కమిషన్ పర్మిషన్ కావాలి, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ రావాలి. కనీస జ్ఞానం లేకుండా ప్రజలు పిచ్చోళ్ళు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు.